శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. జై గురుదత్త, శ్రీ గురుదత్త. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాం కదా, ఇంకా మనము ఆ యొక్క ఉపోద్ఘాతంలోనే ఉన్నాము. మన దేశంలో గ్రంథముద్రణ అమలులో లేనప్పుడు శ్రీ గురుచరిత్ర వ్రాతప్రతులుగా ప్రచారమయ్యేదట. అటువంటి వ్రాతప్రతులు ఇప్పటికీ ఎన్నో భక్తుల కుటుంబాల వద్ద ఉన్నాయి. కానీ వీరిలో ఎక్కువ మంది ఆ వ్రాతప్రతులను పరమ పవిత్రంగా పూజలో ఉంచుకుని నేడు ముద్రించబడే గ్రంథాలను మాత్రమే పారాయణకు ఉపయోగిస్తున్నారు. శ్రీగురుని నుండి ప్రత్యేకమైన సందేశం వస్తే తప్ప ఆ వ్రాతప్రతులను తీసి చూడరు. అంతే కదండి, మరి ఇతరులకు చూపరు. ఇటువంటి రెండు కుటుంబాల వారికి తగిన సందేశము లభించనందువలన తమ వద్దనున్న వ్రాతప్రతులలోని అంశాలు కొన్ని శ్రీగురుని అనుగ్రహం వలన నాకు లభించాయి. వీటిని ఈ 3వ ముద్రలో పొందుపరుస్తున్నాను. అలనాడు శ్రీగురుని ప్రత్యక్షంగా సేవించిన భక్తులకు, భక్తురాండ్రకు మహారాష్ట్ర దేశాచారాన్ని అనుసరించి 2 పేర్లు ఉండేవంటండి. వారి అనుభవాలు శ్రీగురు చరిత్రలో వ్రాయబడినప్పుడు కొన్ని వ్రాతప్రతులలో ఒక పేరు, మరికొన్ని వ్రాతప్రతులలో మరొక పేరు వ్రాసారంట. మన ఈ ముద్రణలో ఈ రెండింటినీ ప్రస్తావించారు. మనము ఈ చరిత్రలో ఈ రెండింటినీ కూడా తెలుసుకోగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. వెనుకటి వ్రాతప్రతులలో ముఖ్యమైనది ఒకటి గాన్గాపూర ప్రాంతంలోనే ఒక సదాచార సంపన్నమైన కుటుంబం వద్ద ఉండేది. ఒక కుటుంబం ఉండేదంటండి గాన్గాపురానికి దగ్గరలో. ఒకప్పుడు కేడ్గావ్ బేట్ అంటే పూణే వద్ద సిద్ధపురుషుడుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ్ మహారాజు గారు చిన్న వయసులోనే గాన్గాపూర్ వద్దనున్న సంగమానికి వచ్చి చాలా కాలము శ్రీ దత్తానుగ్రహము కోసము తపస్సు చేశారంట. ఒకనాడు శ్రీగురుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి పైన చెప్పిన సద్బ్రాహ్మణ కుటుంబం నుండి వారి వద్దనున్న ప్రాచీన వ్రాతప్రతిని పొందమని ఆదేశించారంటండి. చూడండి, అదే రాత్రి ఆ కుటుంబీకులకు కూడా శ్రీగురుడే దర్శనమిచ్చి అతని వద్దనున్న వ్రాతప్రతిని నారాయణ మహారాజుకు ఇవ్వమని ఆదేశించారంట. ఇందులోని 2 కుటుంబాలు కదా చెప్పారు కదా, చెప్తారు, అవే వస్తూ ఉంటాయి. అందులో ఈ 2 కుటుంబాలకి స్వప్న దర్శనంలో అలా ఇవ్వడం జరిగిందంటండి. చూడండి, ఆ వ్రాసిన ప్రతుల్ని అలా పెట్టారు కదా అప్పట్లో. దాన్ని ఇప్పుడు బయటకు తీశారు. ఆ కుటుంబాలకి స్వప్న దర్శనం ఇస్తే ఆ శ్రీగురుడు వీళ్ళు బయటికి తీసి చదవడము, అందరూ దాన్ని దర్శించుకోవడం జరిగింది. అతని వద్దనున్న వ్రాతప్రతిని నారాయణ మహారాజుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ రీతిని లభించిన ఆ వ్రాతప్రతి శ్రీ నారాయణ్ మహారాజు వద్ద జీవితాంతము ఉండిందంట. శ్రీగురుని నుండి వారికి ఎట్టి ఆదేశము రానందువలన ఆ వ్రాతప్రతిని ఆ మహాత్ముని దేహముతో పాటు వారి సమాధిలో పెట్టేశారంటండి. చూడండి, ఈ స్వప్న దర్శనంలో చాలా కాలం తర్వాత శ్రీ దత్తానుగ్రహం కోసం తపస్సు చేశారంటండి. ఎవరు? శ్రీ నారాయణ మహారాజు గారు చిన్న వయసులోనే గాన్గాపూర్ వద్దనున్న సంగమానికి వచ్చి చాలా కాలము శ్రీ దత్తానుగ్రహం కోసం తపస్సు చేశారు. ఒకనాడు శ్రీగురుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి పైన చెప్పిన సద్బ్రాహ్మణ కుటుంబం నుండి వారి వద్దనున్న ప్రాచీన వ్రాతప్రతిని పొందమని చెప్పారు. అదే రాత్రి ఇంకో కుటుంబానికి కూడా శ్రీగురుడే దర్శనమిచ్చి అదే కుటుంబానికి శ్రీగురుడు కూడా దర్శనమిచ్చి అతని వద్దనున్న వ్రాతప్రతిని నారాయణ మహారాజు గారికి ఇవ్వమని ఆదేశించారంట. ఆ రీతిన లభించిన ఆ వ్రాతప్రతి శ్రీ నారాయణ మహారాజు వద్ద జీవితాంతము ఉందంటండి. శ్రీగురు నుండి వారికి ఎట్టి ఆదేశము రానందువలన ఆ వ్రాతప్రతిని ఆ మహాత్ముని దేహముతో పాటు వారి సమాధిలో పెట్టేశారంటండి. ఎవరు రాలేదంట ఆ వ్రాతప్రతి కోసం. కాబట్టి ఆయన దేహం చాలించినప్పుడు ఆయన సమాధిలో పెట్టేశారంటండి. అది అరుదుగా దానిని శ్రీ మహారాజు గారికి చదివి వినిపించే అదృష్టం కలిగిన ఒక భాగ్యశాలి చూడండి, దాన్ని ఒక మహారాజు గారికి చదివి వినిపించే
అదృష్టము కలిగిన ఒక భాగ్యశాలి నుండి 2 విషయాలు తెలియవచ్చాయంట. ఆ వ్రాతప్రతుల్లో చివరి అధ్యాయము శ్రీ గురు గీత భాగవతం ఏకాదశ స్కందములో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన అవధూతోపాఖ్యానము కూడా ఉన్నాయంటండి. అందులో అది తెలుసుకుని అటువంటి వ్రాతప్రతుల ఆధారంగానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తాము వ్రాసిన శ్రీ సంహితాయాన గురు ద్విసాహస్రి అనే గ్రంథములో ఈ అవధూతోపాఖ్యానము పొందుపరిచారు. ఇది మనకు ఈనాడు లభించే ముద్రితమైన శ్రీ గురుచరిత్ర గ్రంథాలలో కనిపించదు. ఈ కారణంగానే శ్రీ గురుచరిత్రలోని అధ్యాయాల సంఖ్య 51 అని కొందరు, 52 అని కొందరు, 53 అని కొందరు తలచడానికి కారణమయ్యిందంటండి. అదండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అందువలన ఈ 3వ ముద్రణలో అవధూతతో పాఖ్యానము అను బంధము ముద్రించడం అయింది. అందువలన ఈ 3వ ముద్రణలో అవధూతోపాఖ్యానము అను బంధంగా ముద్రించబడి ఉంది. ఆ వ్రాతప్రతిలో శ్రీగురు గీత కూడా ఉండటం వలన శ్రీగురుని భక్తులకు అదెంతో విలువైనదని స్పష్టమవుతున్నది. అంతేకాదు, శ్రీగురుని వంటి మహనీయుడు మాత్రమే నిజానికి గురువనదగిన వారని, ముముక్షువులు అట్టి వారిని మాత్రమే శ్రీ గురుగీతలో చెప్పిన విధంగా ఆశ్రయించి సేవించాలని స్పష్టమవుతుంది. అర్హత లేని వారి వద్ద మంత్రోపదేశము పొందడము ఎంతటి అనర్థమో ఈ శ్రీ గురు చరిత్ర చెబుతుంది. అందువలన త్వరలో శ్రీ గురుగీత కూడా పెక్కు వ్రాతప్రతులను పరిశోధించి తాత్పర్యముతో కలిపి ముద్రించనున్నాము. ఇంకొక ముఖ్యాంశము ఉన్నది. చూడండి, ఇందులోని ఆయన ఎన్ని సేకరించి మనకి ఈ యొక్క గురు చరిత్రని అందజేశారో. షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణం ఎంతో అవసరమో, హరి వినాయక్ సాటే అన్నాసాహిబ్ దాపోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము అనుగ్రహము లభించడానికి శ్రీ గురుచరిత్ర పారాయణమే కారణమయ్యింది. కుశాభావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యము ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణం చేయించడంలో సాయినాథుడు దీనికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికము. కోహినూరు వంటి వారైనప్పటికీ తాను సద్గురునని చెప్పక అతి సామాన్యుడిలాగా జీవించారు. కోహినూర్ అనేది వజ్రము వస్తుందండి. ఆ వజ్రం లాంటి వారండి బాబాగారు. తాను సద్గురునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పారన్నారు. అందుకే ఆయనను ఆ రీతిన సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్దిమంది కూడా చేయలేకపోయారు. అలాగాక గురుచరిత్రలో శ్రీగురుడు ఎన్నో పురాణోపాఖ్యానాలు సహాయంతో ఈ విషయము వివరించారు. అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురుచరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట. చూసారా? అంతేకాక శ్రీగురుని సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు ఎన్నో ఉన్నాయి. జన్మించిన క్షణము నుండి ఈ ఇద్దరికీ తాము ఎవరో తెలుసు. ఇద్దరూ లోకహితం కోసం అవతరించిన భగవత్స్వరూపులే అయినప్పటికీ సత్సంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరూ బాహ్యంగా కూడా ఒక గురువును ఆశ్రయించారు. చూడండి, సత్సంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరూ కూడా బాహ్యంగా ఒక గురువుని ఆశ్రయించారు. శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమైనప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందజేసి వాటిని ప్రాణప్రదంగా ఉంచుకోమని చెప్పారంట. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుకరాయిని అలాగే పవిత్రంగా ఉంచుకున్నారు కదా. మరి అది విరిగిపోయిన కొద్ది కాలానికే ఆయన కూడా శరీర త్యాగం చేశారు.
ఆయన తమ గురువు ఒక బావిలోకి తలక్రిందులుగా వేలాడదీసినట్లు చెప్పారు. గురు చరిత్రలో దీపకుడు, ఉపమన్యువు మొదలైన వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలవచ్చును. శ్రీగురుడు ఎంతో కాలం సన్యాసాశ్రమ ధర్మాన్ననుసరించి దేశ సంచారం చేస్తూ లోకుల దృష్టి నుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నర్సోబావాడిలోనే 12 సంవత్సరాలు తపోనిష్టలో ఉన్నారు. శ్రీ సాయి కూడా షిరిడీలో వేప చెట్టు క్రిందనున్న భూగృహంలో 12 సంవత్సరాలు ఉన్నారు. అది మనము చెప్పుకున్నాం. అందుండి బయటకు వచ్చాక కూడా సుమారు 30 సంవత్సరాలు గుప్తంగా పిచ్చి ఫకీరులా మాత్రమే జీవించారు. శ్రీగురుడు తాము లోకానికి వెల్లడి కావలసిన సమయం వచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమైనట్లు శ్రీ సాయి కూడా చివరి 23 సంవత్సరాలలోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్ఠిక బ్రహ్మచారి కనుక యావజ్జీవితము తమ గురు సన్నిధిలోనే ఉండిపోయారు. కేవలము ఆ గురువు ఆదేశించడం వల్లనే భక్తులను ఉద్ధరించడానికి మొదట్లో ఆయన దేశ సంచారం చేశారని తలచవచ్చును. శ్రీగురుడు సంగమానికి వెళ్ళి రావడం నిత్యము మహోత్సవంగా జరిగినట్లే. శ్రీ సాయి రోజు లెండికి రావడము, రోజు విడిచి రోజు చావడికి వెళ్ళడము గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే సాయి సచ్చరిత్రలో గురుస్థానము వేప చెట్టు మూలము, నర్సోబావాడి వంటి లెండివనమే సంగమము, ద్వారకామాయి గంధర్వపురము. ఈ మహనీయులిద్దరూ తమ 16వ ఏటనే బాహ్య ప్రపంచములోనికి అడుగుపెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిని అనుగ్రహించి వారికి బిరుదులు కూడా ఇచ్చారంట. శ్రీ గురుడు ఒకనికి యోగీశ్వర్ అని, మరొకరికి కవీశ్వర్ అని బిరుదులిస్తే, శ్రీ సాయి ఒకరికి దాసగణ్ అని, మరొకరికి ఏమాత్పంత్ అని బిరుదులివ్వడమే కాక జగేశ్వర్ భీష్మకు కవితాధారనిచ్చి సగుణోపాసన వ్రాయించుకున్నారు. శ్రీగురుడు ఒక యవన రాజును అనుగ్రహించి అతని నుండి పూజలందుకున్నారు. సాయి యవనులందరి చేత సేవించబడుతున్నారు. ఇద్దరిది భిక్షావృత్తియే. ఈ ఇద్దరు కర్మఫలానికి జన్మ పరంపరకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఇలా ఆలోచించిన కొద్దీ ఇంకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండూ ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేరువేరు అధ్యాయాలు కనుక సాయి భక్తులందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీతలు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయం అంటే సనాతన ధర్మమంతటికి మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. చూసారా, మనము ఈ మొత్తము ఈ ఉపోద్గతాన్ని అంతా కూడా మీకు వివరించేస్తానండి. ఎంత అద్భుతంగా లాస్ట్లో చూడండి, భక్తులందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, గురు చరిత్ర, శ్రీ గురుగీత కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. అంటే మూడు ఒకటే. ప్రస్థానత్రయం అంటే సనాతన ధర్మం అంతటికి మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇది భగవద్గీత. చూసారా, మనము భగవద్గీత వేరు, సాయి సచరిత్ర వేరు, గురుచరిత్ర వేరు అనుకున్నాం. కాదు, ఇందులో గురుచరిత్రలో ఇంత అద్భుతంగా వివరించారో చూడండి. ఇంకా చదవండి. అసలు అందరూ ఈ గురుచరిత్ర పారాయణాన్ని చేస్తే బాబా గారి జీవిత చరిత్రని చదువుకున్నట్టే. మనం ఆ మహానుభావుడు, ఆయనే గురువు, ఆయనే సద్గురువు, ఆయనే పరబ్రహ్మ, ఆయనే దత్తస్వరూపుడు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. మరి మనము మొదటి
అధ్యాయం నుంచి రేపు గురువారం కాబట్టి రేపటి నుంచి ప్రస్తావించుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.